పని ఓటు హక్కుని తీర్పుని ఎలాగా పక్కన పెడతారు? జగన్మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఈ ఎలక్షన్ కోసం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, అన్ని చేశాడు. అక్రమాలు, ఓట్లు తొలగించడం, మా ఓట్లు ఎన్నికల అక్రమాలు అనుకోవచ్చా? అసలు అదే మొదటి నుంచి ఓటర్లు అధికార పార్టీ అంటే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న వారు ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్పించడం, ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్పించడం. మనం ఈ 3 శాసనమండలి ఎన్నికల్లో చూసాం కదండి. అవును, అర్హత లేని వాళ్ళకి 8, 9 చదివిన ఆడపిల్లలకి ఓటు ఇచ్చి క్యూలో నుంచి పెడితే మీరు ఓటు ఎలాగేస్తారంటే మాకు తెలియదండి, మేము ఏది కనిపిస్తే అది కొడతామని చెప్పారు. అంటే ఆ ప్రాధాన్యత ఓటు తెలియదు వాళ్ళకి. కాబట్టి ఆఫీసర్ని, తన కులస్తుల్ని, తన సామాజిక వర్గం వాళ్ళని, తనని లైక్ చేసేటువంటి సామాజిక వర్గాలని నింపేశాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోలీసులు నింపేశాడు. వాళ్ళకి కావలసిన పనులు చేసుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎన్నికల్లో ఓటర్లకి, కార్యకర్తలకి డబ్బులు పంచటం అనేది సహజంగా వస్తా ఉంది మన దేశంలో. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి కింద ఎంఆర్ఓ, ఆర్ఏ వరకు డబ్బులు ఇచ్చేశాడు. అక్కడ ఎస్పీ దగ్గర నుంచి కింద కానిస్టేబుల్ వరకు కొనేశాడు. వాళ్ళు ఆయన సేవలో తరిస్తా ఉన్నారు. సిఐని కొట్టిన, నారాయణ స్వామిని కొట్టినా పోలీస్ శాఖ ఆయన మీద 307 పెట్టలా. ఇది ఒక ఇన్స్పెక్టర్ని, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని కొడితే పోలీస్ శాఖ కేసు పెట్టలేదు. ఇక్కడ ఉండేటువంటి సిఇఓ ఆదేశాలు ఇవ్వలేదు. సిఇఓ కూడా తెలుసు. మళ్ళీ అది ఢిల్లీ నుంచి వస్తే తప్పితే ఆయన మీద తర్వాత నిన్న మొన్న 307 పెట్టారు. 307 పెట్టినా అరెస్ట్ చేశారా? చేయలేదు. ఏమంటారు? హైకోర్టు నుండి ఆయనకి 6వ తారీఖు దాకా అరెస్ట్ చేయవద్దని. దేని మీద? ఈవీఎం పగలగొట్టిన దాని మీద, వివిప్యాట్ బాక్స్ పగలగొట్టిన దాని మీద, వాటి మీద ఆయనకి రిలీఫ్ వచ్చింది ఇతర ఎమ్మెల్యేలతో పాటు. అప్పుడు పెట్టేటప్పుడు 307 కనుక ఇతని మీద పెట్టుంటే ఈ కేసుని హైకోర్టు సపరేట్ గా చూసేది, జ్యోతిర్మయ్య గారి బెంచి. అది మిగతా ఎమ్మెల్యేలతో పాటు ఈయన్ని చూసి ఇది పెద్దారెడ్డిని, తర్వాత రఫీ గారు, కానీ పిన్నెల్లి మాచర్ల ఎమ్మెల్యే వ్యవహారంలో తర్వాత ఈ హత్యాయత్నం కేసు తర్వాత చాలా ఫిర్యాదు మేరకు చాలా నమోదు అయినాయి కదా. పీపీ కూడా ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ కూడా కోర్టులో వాదించారు కదా. ఇవాళ వాదించారు. మరి ఆయన అరెస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో ఒక ఛాలెంజ్ అయింది. ఇది ఒక దౌర్జన్యం, దుర్మార్గం, హత్యలు చేసినటువంటి ఒక